అమ్మాయిలు ఒకరిని కాదని ఇంకొకరిని చేసుకుంటే మోసం చేసింది, వెళ్ళిపోయింది అంటారు కదా! మరి అబ్బాయిలు అదే పని చేస్తే ఏమనాలి వాళ్ళని? ఈజీగా అనేస్తారు కదా మీరు. మీ మా ఇంట్లో వాళ్ళు నీతో ఉండడానికి ఒప్పుకోరు, నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి అవ్వదు, మా ఇంట్లో వాళ్ళని చూసిన అమ్మాయిని చేసుకుంటా, నీతోనూ ఉంటా, ఇలా సీక్రెట్గా ఉందా, ఇలా అనేటప్పుడు అమ్మాయికి ఎంత నరకంగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది ఆలోచించకుండా ఇంట్లో వాళ్ళ కోసం ఒక అమ్మాయిని, నువ్వు సరదాగా టైంపాస్ చేయడం కోసం ఒక అమ్మాయిని ఇలా చేసుకుంటూ పోతే అమ్మాయిని అయితే బజార్దంటారు, మరి అదే అబ్బాయిలు మిమ్మల్ని ఏమనాలి? ఒక్కసారి ఇష్టపడి చేపట్టుకుంటే మంచైనా చెడైనా తనతో ఉండాలి అనుకోండి, అంతే తప్ప ఏదో టైంపాస్ చేసాము వాడుకుని వదిలేసామంటే, మీకు టైంపాస్ అయిన ఆ అమ్మాయి మాత్రం ప్రాణంగా ప్రేమిస్తుంది కదా మిమ్మల్ని. మీకోసం తన ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేసేస్తుంది తను. ఎందుకంటే మీరుంటే చాలు అనుకుంటుంది. ఒక అమ్మాయి గట్టిగా నమ్మిందంటే, నేను అందరి కోసం చెప్పట్లేదు ఇది, ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఇష్టపడింది అంటే చచ్చే వరకు ఇంకొకరిని మనసులోకి తీసుకోలేదు. అలానే అబ్బాయిలందరూ కూడా అలా ఉన్నారు అనట్లే, కానీ నేను చూసినంత మట్టుకి కొంతమంది ఇలానే ఉన్నారు. ప్రేమ అయితే ప్రేమిస్తారు, అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పిస్తారు, ఆ అమ్మాయిని రెస్పెక్ట్గా చూసి రెస్పెక్ట్ ఇచ్చి కేరింగ్గా చూసి ఎక్కడ లేనంత ప్రేమ చూపిస్తారు. ఫస్ట్లో చాలా టైం ఇస్తారు, కానీ తర్వాత చివరికి వచ్చేసరికి ఆ అమ్మాయికి టైం ఇవ్వడం ఆపేస్తారు. ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఫోన్ కట్ చేస్తారు. ఒకప్పుడు అదే అమ్మాయి ఏడుస్తుంటే, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అన్న అబ్బాయే, నువ్వు ఏడిస్తే నాకు చిరాకు వస్తుంది అని ఫోన్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే అంతకన్నా నరకం ఏ అమ్మాయికైనా ఉంటుందా? ఒకప్పుడు నచ్చిన అమ్మాయిల మాటలు ఇప్పుడు మీకు ఎందుకు నచ్చట్లేదు? అంటే అమ్మాయి మారలేదు, మీరు మారారు. ఫస్ట్లో అలా ఉండడానికి ట్రై చేయండి, అంతే తప్ప అమ్మాయి మొహం మొత్తింది ఇంకా చాలు దీంతో వేరే అమ్మాయిని ఉండాలి అని అనుకోకండి. దయచేసి ఇది అందరికీ కాదు, ఇలా చేసే అబ్బాయిలకి మాత్రమే. తప్పుగా ఎవరేమనుకోవద్దు. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి, ఎదుటి వ్యక్తి ప్లేస్లో ఉండి ఆలోచించండి. తను చాలా సఫర్ అవుతుంది, చావాలా ఉండాలా అర్థం కాని స్థితిలో ఉంటుంది. మీరు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తను ఎలా హ్యాపీగా ఉంటుంది? నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు హ్యాపీగా ఉండు, నీతో కూడా ఉంటా అని మాటిస్తా అంటే ఎలా చెప్పండి?